ఇప్పుడు మీలాగా ఇంకెవరైనా ప్రవచనకర్తలు కూడా ఏదైనా ఒక సభలో పాల్గొన్నప్పుడు అక్కడ సభా మర్యాద కోసమో మొహమాటం కొద్ది ఎవరన్నా నిర్బంధ పెడితేనో సాయిబాబా గురించి 2 మాటలు చెప్పడము, ఇలా హారతి ఇవ్వడము, సంథింగ్ ఏదో జరుగుతుంది. వాటిని చూపించి శిష్టాచారము అంటే సాయిబాబాకు ఉన్న ప్రమాణం ఏంటి అంటే శాస్త్రం ప్రమాణం లేదు కాబట్టి అవి చూపించి ఇది శిష్టాచారము. అది వారి మీద గౌరవంతో చేసిన తప్ప ఇది కాదు. తెలియదు కనుక దాన్ని వాళ్ళందరూ వ్యాప్తి చేశారు. ఇక ఆయన గురించి నేను మాట్లాడడం అనేది ఎప్పుడూ జరగలే. కానీ ఒకప్పుడు హైదరాబాద్లోనే నేను ప్రవచనం చేసి వస్తూ ఉంటే అందరూ అక్కడ కలిసి మీరు రావాలి, లోపలికి రావాలి నన్ను పిలిచారు. పిలిస్తే నేను మీరు మాట్లాడాలన్నారు. అంతమందికి వచ్చినాయి. ఇది ధర్మానికి విరుద్ధం మాట్లాడే స్థితి కాదు అది. అక్కడ మాట్లాడాను. నా ఇంకో భావం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే. హిందువుల దగ్గరికి ఇది కాదు అని నేను అన్నాను అనుకోండి, వాళ్ళు నా మాటే కాదంటారు. ఇప్పుడు వాదించే సమయం కాదు కనుక అక్కడ ఉంటూనే మన ధర్మంపై వాళ్ళకి తిప్పాలి అని నేను వాళ్ళు పిలిస్తే వెళ్ళాను తప్ప ఇంకెప్పుడు ఆ సమయంలో మాత్రం వాళ్ళు మాట్లాడాలని అడిగితే నేను చుట్టూ చూశాను. 2 మాటలు కనపడాను, శ్రద్ధ సబూరి అని. ఈ 2 బాగున్నాయి. శ్రద్ధా సహనం. నేను అప్పుడు ఒక మాట వాళ్ళు పూర్తి వీడియో పెట్టారో లేదు కానీ నేను మాట్లాడింది అందులో, మీరు విశ్వాసం ఏర్పరచుకుని ఆయన కిరీటాలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇవన్నీ ఆయన చెప్పినవి కావు కదా. ఆయన చెప్పినవంటూ కనబడుతున్న వారు 2 శ్రద్ధా సహనం. అది సాధనలో పెట్టుకోండి, అది బాగా చేసుకోండి. ఇదే నేను చెప్పిన మాట. అది ఒక్కటే మొత్తం నేను ఇన్ని వేల ప్రవచనాల్లో నేను అతని గురించి ప్రవచనంలో భాగంగా కాకుండా వేరే ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఈ 2 పొరపాటో లేదా యాదృచ్ఛికమో అనివార్యమో 2 జరిగాయి. నిజం చెప్పాలంటే మీరు చెప్పింది చాలా తక్కువ. అంటే ఇప్పుడు మీ అది కూడా ఏదో తక్కువ కాదు, అసలు ఎప్పుడూ చెప్పలేదు అసలు. ఈ 2 సందర్భాలు చెప్పాను కదా. 2 సందర్భాలు కూడా ఆ వ్యక్తిని గౌరవించి, అంటే ఒక్కొక్కరి విశ్వాసాన్ని మనం ఎప్పుడు గౌరవిస్తాం. సనాతన ధర్మంలో దాని స్థానం ఏమిటా అనేది తర్వాత ప్రశ్న. కానీ కొంతమంది క్రిస్మస్ రోజు కూడా ఎవరినో పెద్దవాళ్ళని పిలుస్తారు, హిందుత్వంలో ఉన్న పెద్దవాళ్ళని ఎవరో పిలిచారు, వాళ్ళు కూడా మొహమాటం కొద్ది ఆ రోజు వాళ్ళని ఏదో సంతోష పెట్టాలి కదా అని చెప్పి యేసు గురించి 2 మంచి మాటలు. మనకి ద్వేషం లేదు కదా. అందుకోసం ఏంటంటే అందరు వెతుక్కుని మంచి మాటలు తీసుకుని ఆ సహనం తెచ్చుకోండి, ఆ శ్రద్ధ పెట్టుకోండి, ఇవి తీసుకోవాలి తప్ప ఏదో మహిమలు వాటికి ఆపాదించేయకండి. ఇదే మాట్లాడాను నేను. అది కూడా మన ధర్మం వైపు తిప్పి మళ్లించే ప్రయత్నంలో మాట్లాడింది. అంతేగాని అక్కడ నేను ఆ భక్తుడిగా నేను ప్రకటించలేదు. ఎప్పుడూ నాకు ఆ భక్తి భావం లేదు, ద్వేషభావం అంతకంటే లేదు. తటస్థ భావమే. కానీ సనాతన ధర్మంలో శాస్త్రసమ్మతంగా దాన్ని తీసుకురావడం అనేది నా మనస్సు అంగీకరిస్తుంది. అది మాత్రం నేను మొదటి నుంచి అన్ని చోట్ల చెప్తూనే ఉన్నాను. అయితే గురువుగారు, ఇప్పుడు ఎప్పుడో సాయిబాబాని మొక్కుంటాము అనుకుందాం. నేను మొక్కాను. ఇప్పుడు నేను సాయిబాబాకి సంబంధించి అతను సనాతన ధర్మంలో భాగం కాదు అని తెలుసుకున్నాను. అప్పుడు మొక్కాను కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకున్న విషయాన్ని చెప్పడానికి నేను అర్హుణ్ణి కాదు అంటున్నారు. అప్పుడు ఎందుకు మొక్కావు, అప్పుడు బుర్రలేదా అన్నట్లుగా. అలాగే ఇప్పుడు ఉదాహరణకి కరుణాకర్ గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ వీరు ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్తారు. అంటే అందులోంచి వచ్చారు కాబట్టి ఇంక హిందూ ధర్మం గురించి చెప్పేటటువంటి హక్కు లేదు అని చెప్తారు. అంటే ఒక విషయం నిజాన్ని తెలుసుకున్న తర్వాత అది ప్రకటించేటటువంటి అర్హత ఉండదా గురుగారు? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఏదైనా కూడా ఒకప్పుడు అయ్యో ఇలా చేసామే అని మళ్ళీ అది కాదు అని చెప్పడానికి అది నిజాయితీకి సంకేతం, స్వచ్ఛతకి సంకేతం. మన హృదయాన్ని చక్కగా అంగీకరించాం కదా. అదే మేము ఒకప్పుడు ఉన్నాం కనుక తర్వాత రియలైజ్ అయ్యేలా వచ్చాం కనుక ఆ రియలైజేషన్ మీరు తీసుకోండి అని చెప్పడంలో తప్పేముంది. ఇంకొక మాట గురుగారు, గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్తారు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తూ ఇప్పుడు సాయిబాబా ఎందుకు పరబ్రహ్మ అన్నదానికి ఆయన గురువు కాబట్టి పరబ్రహ్మ అనేలాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాదన చేస్తున్నారు. నిజమే, గురువు మనకి అన్ని విషయాల్లో కీలకము. ఆయనపై గురువు ఉంటే మనం ఆ పరమాత్మను అర్థం చేసుకోగలం, ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలం. అయితే ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. గురువు అనే పదానికి అర్థం ఏమిటి? గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ పరబ్రహ్మ కంటే కూడా అంటే దేవుడు కంటే కూడా గురువే గొప్ప అనే మాటల్ని అది ఆమోదించాలా? శాస్త్రబద్ధమా లేకపోతే అతిశయోక్త? ఇప్పుడు యస్యదేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అని మాట ఉంది. భగవంతుని ఎందు అలాంటి భక్తి ఉంటుందో అలాంటి భక్తి గురువు ఎందు ఉండాలి. ఆ చెప్పడం ఉద్దేశం ఇలాగ కల్టి చేసి పూజలు చేసి అలా చేయమని కాదు. ఇక్కడ భగవత్ సమానమైన గౌరవం. ఎందుకంటే ఆయన తపస్సు చేసి అనుభవించి చెప్పే ఉత్తమ గురువు గురించి చెప్పేటప్పుడు ఆ శ్లోకం చెప్తారు. అలాంటి వాళ్ళు నిరంతరం భగవత్ చింతన చేస్తూ భగవంతుడి గురించే చెప్పేటప్పుడు వాళ్ళ భగవతత్వమే వ్యక్తమవుతోంది కనుక మనం గంగున్న పాత్రని ఎలా గౌరవిస్తామో భగవతత్వం చెప్పే వ్యక్తిని మనం గౌరవిస్తాం. ఆ గౌరవం అనే దాని వెనకాల వాళ్ళు చెప్పే బోధతో పాటు వాళ్ళ అనుష్ఠానం, వాళ్ళ తపోబలం కూడా ఉంటాయి.
అంతవరకు అది తీసుకోవాలి తప్ప అది తీసుకొచ్చి ఆయన్ని విష్ణుమని పరబ్రహ్మమని ఇది చేసేసి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆ స్థానంలో ఇది పెట్టడం అది తప్పు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి అంశం, అది గమనించాలి. ఇప్పుడు మనమందరం సాయిబాబా గారికి విరోధులమని, సాయిబాబా గారి పక్షం ఇంకొకరు ఉన్నారని ఈ వివాదం కాదు మనకు కావాల్సినటువంటిది. అదే ఈ ధర్మంలో ఏ విధంగా మనం స్థానం కల్పిస్తామనేది ఆలోచిస్తే కల్పించబడదు అని మనం చూసుకొని, అది వారి విశ్వాసానికి నమస్కారం. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి అనుభవం వారిది. ఆ విశ్వాసం వారికి సరిపోతుంది, ఆ విశ్వాసం వారికి సరిపోతుంది. కానీ ఆ విశ్వాసాన్ని ఈ ధర్మంలో తీసుకొచ్చి విమర్చడం మాత్రం మనం సర్దుకోలేపుతున్నాం. సనాతన ధర్మాన్ని కలుషితం చేయొద్దు, కలుషితం అయిపోతుంది, వక్రీకరణ అవుతుంది, అపార్థం అవుతుంది, ఒకదానికి మరొకటి కల్పించబడుతుంది కదా. అంటే ఈశ్వరం సర్వభూతానం అంటారు కదా, అలాగే భగవంతుడు కూడా మీరు ఏ ఏ మార్గాల్లో ఎవరిని పూజించినా ఆయా మార్గాల్లో నేనే అనుగ్రహిస్తున్నాను ఇలాంటి ఉదాహరణలు చెప్పి, సో బాబాను పూజిస్తూ తప్పే ఉంది, రాళ్ళను రప్పును పూజిస్తున్నప్పుడు అని కూడా మాట్లాడతారు గురువుగారు. ఇప్పుడు ఏ ఏ మార్గంలో కొలిచినా ఆయా మార్గాల్లో నేను కనబడతానని అర్థము. శాస్త్రసమ్మతమైన ఏ మార్గంలోనైనా నన్ను కొలుచుకోవచ్చు అని చెప్పాడు తప్ప శాస్త్ర విరుద్ధ మార్గాలు కూడా నన్ను చేర్చుతాను ఎలా చెప్తాడు? తస్మాత్ శాస్త్ర ప్రమాణం. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్న మాట ప్రకారంగా ఏ యథామాం ప్రపంచంతే తాంస్తదైవ భజామ్యం అన్న మాటకి నన్ను ఎలా భావిస్తారో అలా అనుగ్రహిస్తాను. అది శాస్త్రసమ్మతంగా భావించిన వారిని అనుగ్రహిస్తాను అర్థం. అందుకే సనాతన ధర్మంలో అనేక మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల్లో ఏ మార్గమైనా నన్ను అనుష్ఠించవచ్చు అన్నారే తప్ప దాని విరుద్ధ మార్గం నన్ను చేర్చుతుందని ఆయన చెప్పలేదు కదా. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా కృష్ణుడి తర్వాత ఇక రాబోయే అవతారం కల్కి అవతారం. ఈ మధ్యలో వచ్చేటటువంటి గురువుల గురించి కానీ అవతారాల గురించి కానీ ఇక్కడ అసలు ప్రస్తావన అనేది శాస్త్రాలు ఎక్కడ లేదా గురువు? అంటే మహనీయులు మహాత్ములు సిద్ధపురుషులు వస్తారన్న విషయాలు మాత్రం అనుకున్నాయి, మన అవతారాలు అనడానికి లేదు. ఓకే, అలా గౌరవించేమే తప్ప ఆ విభూతిని విభూతిగా గౌరవించేమే కానీ భగవంతుడికి ప్రత్యామ్నాయంగా మనం ఈ స్థానాలకి తీసి ఆ స్థానం పెట్టలేదు. మీ అనేక సంపాదకీయాలు నేను వీడియోల రూపంలో చాలా చేస్తున్నాను. సంతోషం. ఇన్ని విషయాలు మేము ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడెప్పుడో చెప్పేశారు మీరు. చాలా రియలైజేషన్ నాకు, అంటే ఎప్పుడో తెలుసుకోవాల్సినవి మేము యాక్చువల్లీ ఇప్పుడు మేమేదో చెప్తున్నాం అనే భ్రమలో ఉన్నాం, మీరు చెప్పేస్తున్నారు ఆల్రెడీ. నాకు అక్కడ మీలో ఉన్న రెబలిజం అనొచ్చలేదు ఆ పదం, అది మాకు కనిపించింది. అంటే విప్లవం, అంటే జ్ఞానంలో కూడా విప్లవం ఉంటుందని మాకు అవగతం అయింది. చాలా చాలా సంతోషపడ్డాను అప్పుడు. అంటే ప్రతి సంపాదకీయంలో అదే ఫీలింగ్ వస్తుంది నాకు. అది 30 ఏళ్ళ నుంచి ఇదే తాపత్రయపడుతూ చెప్పినా రాసినా ఒకటే. అదే గురుగారు, ఎక్కడ ప్రవచనాల్లో కూడా ఇప్పుడు మన భావాలకి విరుద్ధంగా నేను అక్కడ చెప్పలేదు, ఇదే చెప్తూ ఉన్నాను. మేము ఇది ప్రారంభించేటప్పుడు కొంతమంది పెద్దవారిని కూడా వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది గురుగారు. మీరు ప్రారంభించండి, సమయం సందర్భం వచ్చినప్పుడు మేము కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీ అభిప్రాయం కూడా తీసుకోవాలి అని ఇక్కడ రావడం జరిగింది ఈరోజు. అసలు శాస్త్రం ఏం చెప్తుంది, మీ ద్వారా తెలుసుకుందాము అని వస్తే మీరు విస్పష్టంగా ఇది శాస్త్ర విరుద్ధం అనేది చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. అంటే మేము చేస్తున్నటువంటి పని ఈ శాస్త్ర సమ్మతమే అంటే మేము కూడా ఇంకొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అది అంతేకాకుండా నా ప్రవచనాలు వినే అలవాటు లేనటువంటి వాళ్ళు కూడా ఏవో ఒక 2 ముక్కలు లాక్కొచ్చి దాన్ని ఇక్కడికి చూపించి మాట్లాడడం కూడా జరుగుతుంది కనుక ఈ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. నా స్టాండ్ ఏమిటి అనేది తెలియజేయాలి. అప్పుడు రాసినప్పుడు మనసు చంపుకుని రాసిందేం లేదు, అలాగని భక్తిభావంతోనూ రాసింది లేదు. అప్పటికి నాకు నెగిటివ్ థాట్ లేదు కనుక, మరొక భావం లేదు కనుక అప్పుడు రాయడం జరిగింది. తర్వాత సత్యం తెలిసిన తర్వాత అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు నేను. మీరు ఇందాక చెప్పినట్టు మనం ఒకటప్పుడు తెలుసుకున్న తర్వాత రియలైజ్ అయిన తర్వాత పక్కన పెట్టేశాం. సాయి మందిరాలకి ఆగమ శాస్త్రం అనేది ఉంటుందా? అస్సలు ఎలా ఉంటుందండి, దీని విషయంలో నాకు చాలా ప్రతిఘటనలు వచ్చాయి. నేను ఒకసారి చెప్పడం జరిగింది, ఫలానా మందిరం ఆలయం ఎలా అవుతుందండి, ఒక యంత్ర ప్రతిష్ఠ చేస్తారు కదా, ఆ యంత్రానికి తగ్గ దేవతను పెడతారు కదా, ఇక్కడ ఏ యంత్రం పెడతారు, ఏ దేవత రూపం కల్పన చేస్తారు గట్టిగా అడగడం జరిగింది. ఒకరు రామయంత్రం పెట్టేస్తామండి, దాని మీద పెడతామన్నా. ఒక యంత్రం పెట్టి ఒక మూర్తిని పెడితే అంత పాపం. అది మంత్రం, యంత్రం, విగ్రహం 3 అనుబంధం కదా ఆలయం అనే దానికి ఆగమంలో చెప్తున్నది. మంత్రం జపం చేసి దాని పొటెన్సీని తీసుకొచ్చి యజ్ఞం ద్వారా తీసి దాని యంత్రంలో ధార పోసి దాని మీద దానికి తగ్గ ఆకృతిని నిర్మాణం చేసి దాని జలాదివాస అయ్యాదివాసాలతో శుద్ధం చేసిన తర్వాత ఏ మంత్రం యంత్రం ద్వారా అక్కడ ప్రతిష్ఠింపబడిందో దానికి తగ్గ మూర్తిని ప్రతిష్ఠించాలి. దీన్ని బట్టి అబద్ధం, మోసం కూడా చేస్తున్నారు, కపటం జరుగుతుంది కదా, తప్పు కదా. ఒక బొమ్మ పెట్టి పూజించడం వేరే విషయం, పెట్టిందేమో మన యంత్రాలు పెట్టడం, అక్కడిది పెడితే పూర్తి శాస్త్ర విరుద్ధమే, దుష్ఫలితాలు ఇస్తాయి.
ఓకే. అది బాధాకరం. అదే మిగిలిన వాళ్ళలో 4 గోడలు లేపేసి ప్రార్థనా మందిరం ఒక పెట్టుకుని దండం పెట్టుకున్నాను అనుకోండి, ఇది వాళ్ళ విశ్వాసం వాళ్ళదనొచ్చు. అలా ఉండకుండా అది తీసుకొచ్చి దీంట్లో చొప్పించే ప్రయత్నంలో దీనికి దెబ్బ తగిలిస్తున్నారు. దానివల్ల దుష్ఫలితాలు వస్తాయి. ఇలాంటి ఇంకొక ఆయన నా దగ్గరకు వచ్చి మీరు ప్రవచనం చెప్పినప్పుడు రామకృష్ణ పరమహంస గురించి చెప్తారు, రమణ మహర్షి గురించి చెప్తారు, అక్కడ దాకా వస్తారు. ఇది చెప్తారేమో అని ఎదురు చూస్తాం, మీరు చెప్పరు, ఎందుకు మీరు ఎలా చేస్తారు అన్నారు. వాళ్ళెవరు కల్టులు చేయలేదండి, సంప్రదాయానికి విరుద్ధంగా లేవు. అంటే జనం నాడి బట్టి మీరు మాట్లాడడానికి కల్టి చేసి దాని ఒక పద్ధతి చేశారు కనుక నేను మాట్లాడితే దాన్ని ప్రోత్సహించినటువంటి దోషం నాకు వస్తుంది, ఓకే. అందుకు నేను చెప్పను అని చెప్పడం కూడా జరిగింది. అవతార పురుష లక్షణాలు నేను చెప్పినప్పుడు కూడా పేరు చెప్పకుండా రాముడు అంటే ఎలా ఉంటాడు, కృష్ణుడు అంటే అవతార మూర్తి అంటే ఎలా ఉంటుంది, అలాగే ఒక గురువు అంటే ఎలా ఉంటాడు. భేదం ఉంది అవతార పురుషులకి వీళ్ళకి. అందరినీ అవతారాలు ఎన్నికొండకి మనకు అర్హత ఏమిటి అవతారం నిర్ణయించడానికి? అవతారం అవతరించక ముందు కూడా ఒక మంత్రాది దేవత ఋషులు ఉపాసన చేసి మీరు అవతరించారని ప్రార్థించినట్లుగా రామాయణం, భాగవతం, భారతం చెప్తున్నాయి. వారు ఏ మంత్రంతో ఉపాసించారో ఆ దేవత ఆవిర్భవిస్తుంది. కనుక తత్వాన్ని ఉపాసిస్తే ఆ విష్ణువు అప్పుడు ఉన్నాడు, మంత్రదేవతగా ఉన్నాడు. ఆ మంత్రాది దేవత అవతరించాడు. రాముడు వచ్చిన తర్వాత దేవుడు కాలే, కృష్ణుడు వచ్చిన తర్వాత దేవుడు కాలే.